హాయ్ హలో అండి. ఈరోజు నోటికి పుల్ల పుల్లగా ఉండేలా మామిడికాయ పులిహోర చేస్తున్నానండి. ఎలా చేస్తున్నానో చూద్దాం రండి. దానికి కావాల్సినవి వేరుశనగ గుళ్ళు, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు అండి. తురుము పెట్టుకున్న మామిడికాయనండి. రైసు పులిహోర రైసు ఉడికేటప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుంటే పొడి పొడిలాడుతూ వస్తుందండి రైసు. అప్పుడు పులిహోరకి బాగుంటుందండి. మామిడికాయ కూడా మిక్సీ పట్టకూడదండి, తురుముకోవాలి మొరుంగా. అప్పుడే మనకి బాగుంటుందండి పులిహోర. ఎలా చేయాలో చూద్దాం రండి. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలండి. ముందు వేరుశనగలు వేసుకొని బాగా వేపుకోవాలండి. వేరుశనగలు ఫ్రై అయ్యేటప్పుడు పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు వేసుకోవాలండి. వేసుకొని ఇవి కొంచెం బాగా కలుపుకోవాలండి. వేగే వరకు కలుపుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలండి. ఇది బాగా ఫ్రై అయ్యేటప్పుడు అందులోనే కొద్దిగా సాల్టు, 2 స్పూన్లు సాల్టు, 2 స్పూన్లు పసుపు వేసుకోవాలండి. బాగా కలుపుకోవాలండి. మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలండి. చల్లారి పెట్టుకున్న రైస్లో ముందుగా వేపుకున్న తాలింపు వేసుకోవాలండి. మొత్తం తాలింపు అంతా వేసుకొని తురుము పెట్టుకున్న మామిడికాయ కూడా వేసుకోవాలండి. మొత్తం ఇదంతా రైస్లో కలిసిన తర్వాత తురుము పెట్టుకున్న మామిడికాయ వేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకోవాలండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పులిహోర రెడీ అండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. నోటికి పుల్ల పుల్లగా ఉంటుంది. అస్తమానం నిమ్మకాయ, చింతపండు కన్నా మామిడికాయతో కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుందండి.